స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నిరసన. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని వామపక్ష నాయకులు శేషు బాబ్జీ జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2024 ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే పగలగొట్టండి అని పిలుపునిచ్చినటువంటి నారా లోకేష్ అధికారంలోకి రాగానే మీటర్లు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాది కాలంలోనే దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. ఈ ధర్నాలో చెక్క రాజ్ కుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ధర్నా తెలియజేస్తున్నాం. మేము ప్రజలెవరూ కూడా అంగీకరించవద్దని తెలియజేస్తున్నాం. నిన్న ఇదే విషయం మీద పిఠాపురంలో ధర్నా జరిగినప్పుడు అధికారులు ఒక వాస్తవం చెప్పారు. వినియోగదారుడు అంగీకరిస్తూ సంతకం పెడితేనే మేము ఆ స్మార్ట్ మీటర్ బిగిస్తాము అని చెప్పాడు. సరే, కొన్ని చోట్ల దొంగతనంగా వచ్చేసి బిగించేసి పోతూ ఉన్నారు. అది అలా ఉంచండి. అయితే అధికారులు ఇచ్చినట్టు ఈ హామీని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎవరన్నా తెలుసో తెలియకో బిగించేసుకుంటే ఆ బిగించుకున్న వాళ్ళకి బిగించుకోని వాళ్ళకి తేడా ఏంటంటే 93 నెలల పాటు దీని ఖర్చుని మనం భరించాలి. 93 నెలలంటే 8 ఏళ్ళు. 8 ఏళ్ళు భరించిన తర్వాత వదిలిపోద్దని చెప్పి మీరు కానీ అనుకున్నారు కనుక అప్పుడు మళ్ళీ కొత్త మీటర్ వేస్తాడు. మళ్ళీ ఇంకో 8 ఏళ్ళు భరిస్తారన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు మార్చాలి. ఇప్పుడు అన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. బెంగాల్లో బిగించడానికి ముందుకొచ్చారు. అక్కడ వామపక్షాలు అందరూ కలిపితే అన్ని తరిమేశారు. దాంతో మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. ఇంక ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం వంతైంది. ప్రజలందరూ మేము చెప్తున్నట్టు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బెంగాల్లో తిరస్కరించినట్టే ఇక్కడ కూడా రద్దు చేస్తారు. ఇది అర్థం చేసుకోకపోతే 8 ఏళ్ల పాటు ఈ నెత్తి మీద ఈ భారం పడుతుంది. అందుకని మీరు అందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాను. ఇలా కూడా చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని, వాటిని బిగించొద్దని చెప్పేసి, ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ భారాలు తగ్గించాలని, విద్యుత్ పేరుతో సాగుతున్న అదానీ దోపిడీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంలో ఈ ధర్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందు మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అదానీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ తెలియకుండా ఇంటింటికి తిరిగి అదానీ మీటర్లు బిగిస్తున్నాడంటే ఏ రైట్ తోటి, ఏ హక్కుతోటి బిగిస్తున్నాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల ఆమోదం లేకుండా, ప్రజల సంతకం లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఈ మీటర్ని అడ్డగోలుగా బిగిస్తున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అదానీకి ఈ రాష్ట్రాన్ని గుత్తకిచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైంది. గత 10 ఏళ్ళుగా ఉన్న ఛార్జీలని ఈరోజు వసూలు చేయడం ఏంటి అంటే, నువ్వు గతంలో తినదంతా ఈరోజు కక్కు అన్న సందంగా ఈరోజు ప్రభుత్వం వైఖరి ఉంది. ఇట్లాంటి వైఖరిని చాలా దుర్మార్గమైంది. నువ్వు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని అమలు చేయడం మానేసి మరిన్ని భారాలు ఎందుకు ప్రజల మీద మోపుతున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ సూపర్ 6ని ఎక్కడ పెట్టావు? నువ్వు వాటిని అమలు చేయకుండా కుడిని దాగా ఎడమ దాగా కుడి ఎడమల దగా అన్న చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు దగా చేస్తూ పోదాం అనుకుంటా ఉన్నావు. ఇంకెలాగా నేను దిగిపోతున్నాను కాబట్టి చక్కబెట్టేద్దాం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా అనే పేరుతోటి ఈ కూటమి అంతా రౌడీయిజం, గుండాయిజం చేస్తూ రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తూ విద్యుత్ భారాలు కూడా పెంచి ప్రజల మీద వేస్తూ ఉంటే మీకు సరైన గుణపాఠం ప్రజలు చెప్పు తీరుతారు. 2029 నువ్వేమవుతావో నువ్వు ఆలోచించుకో. గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణం విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి. ప్రజల ఆమోదం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి. విద్యుత్ పాత బకాయిల పేరుతోటి ఈరోజు వసూలు చేస్తున్న అదనపు బిల్లులను కూడా తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు 2020 సంవత్సరంలో ఏదైతే బషీర్బాగ్ ఉద్యమం సాగిందో అట్లాంటి ఉద్యమం మరోసారి తలెత్తుతుంది. ఆ రోజు నిన్ను శంకరగిరి మాన్యాలు పంపించారు, 10 ఏళ్ల పాటు నిన్ను పక్కన పెట్టారు. ఇక 10 ఏళ్ళు కాదు, నువ్వు శాశ్వతంగా పక్కన ఉంటావని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు.